విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సందర్భంగా ప్రతి కార్పొరేటర్కి తెలుగుదేశం మేయర్ గారు గిఫ్ట్ కూపన్లు పంపించారు. సిపిఎం పార్టీ కార్పొరేటర్గా ఈ గిఫ్ట్ కూపన్లు నేను తిరస్కరిస్తున్నాను. నేనే కాదు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైసీపీ కార్పొరేటర్లు కూడా ఈ గిఫ్ట్ కూపన్లు తీసుకున్నారు. ఆ గిఫ్ట్ కూపన్లు వారు తిరిగి మున్సిపల్ కార్పొరేషన్ జమ చేయాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వారే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా తీసుకున్నారు ఈ గిఫ్ట్ కూపన్లు. వారి పేదవాళ్ళేం కాదు, వాళ్ళు కూడా తిరిగి ఈ కూపన్లని మున్సిపల్ కార్పొరేషన్ కి జమ చేయాలనేటువంటిది వారిని కూడా కోరుతూ ఉన్నాను. అంతేకాదు, ఒక్కొక్క కార్పొరేటర్కి ఒక్కొక్క కూపన్ ఇచ్చారు. కానీ మేయర్ గారు ఆయనకి 5 కూపన్లు తీసుకున్నారంట. 5 కార్పొరేటర్లకు ఇచ్చినటువంటి విలువ కలిగినటువంటి కూపన్లు ఆయన తీసుకున్నారంట. డిప్యూటీ మేయర్ గారు 3 కార్పొరేటర్లకు ఇచ్చినటువంటి కూపన్లు ఎంతైతే విలువ ఉందో ఆ కూపన్లు వాళ్ళు తీసుకున్నారంట. స్టాండింగ్ కమిటీ వాళ్ళు ఉన్నారు, వారు 2 కార్పొరేటర్లకు ఇచ్చినటువంటి కూపన్లు, విలువ కలిగిన కూపన్లు వాళ్ళు తీసుకున్నారంట. అంటే ప్రజల సొమ్ము, విశాఖపట్నం పౌరుల యొక్క సొమ్ముని ఈ విధంగా కూపన్ల రూపంలో కూపన్ల మీద కూపన్లు ఎలా తీసుకుంటారని నేను తెలుగుదేశం పాలక వర్గాన్ని నిలేస్తాను. ఇదేనా మీ యొక్క విధానం అనేటువంటిది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మనం కార్పొరేటర్లుగా వీఆర్ ది కస్టోడియన్స్ ఆఫ్ ది పబ్లిక్ మనీ ఆఫ్ ది విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. వీఆర్ ది వాచ్ డాగ్స్ ఆఫ్ ది పబ్లిక్ మనీ. మరి కంచే చేని మేసినట్లు వాటిని కాపాడాల్సి, ప్రజలు ప్రయోజనాలకు ఉపయోగించాల్సినటువంటి సొమ్ముని మన యొక్క బట్టలకి, చీరలకి, అలాగే మనం విహారయాత్రలకి ఎలా ఖర్చు పెడతారని నేను అడుగుతూ ఉన్నాను. ఇది సరైనది కాదు. ఏ మున్సిపల్ చట్టంలో ఉందని నేను అడుగుతూ ఉన్నాను. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం చూపించమనండి, లేకపోతే లోకేష్ గారి యొక్క రెడ్ బుక్ లో ఉందా నేను అడుగుతూ ఉన్నాను. ఇది విశాఖపట్నం పౌరులు ఆస్తి పన్ను, అలాగే నీటి ఛార్జీలు, బిల్డింగ్ ప్లానింగ్ యొక్క చెల్లించేటటువంటి ఫీజులు, వృత్తి పన్ను, అలాగే ట్రేడ్ లైసెన్సులు, ప్రకటనల మీద పన్నులు, అలాగే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ మీద చెల్లించేటటువంటి సర్చార్జీలు, ఈ రూపంలో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నిధులు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రూపాయి ఇవ్వటం లేదు. రూపాయి ఇవ్వకపోగా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు తీసుకెళ్లి అక్కడ ఆయన ఖర్చు పెట్టేసుకుంటున్నాడు. దాదాపు 1500 కోట్ల రూపాయలు ఆ విధంగా ఆ డబ్బంతా కూడా వాళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారు. ఇక్కడేమో మనమేమో కూపన్ల మీద కూపన్లు తీసుకొని బడ్జెట్ల సందర్భంగా మనకేదో అధికారం ఉన్నట్లు మీరు కూపన్లు పనిచేయటం అనేటువంటిది ఇది అనైతికమైనటువంటిది, చట్ట ప్రకారం వ్యతిరేకమైనటువంటిది. అందువల్ల అందరూ మూకుమ్మడిగా అందరూ వాపస్ చేయాలనేటువంటి నేను కోరుతూ ఉన్నాను. డిమాండ్ చేసి బల్లగుద్ది కమిషన్లు తీసుకుంటున్నారు, అలాగే బయట బోల్ డబ్బులు సంపాదిస్తున్నారు. మరి ఈ కూపన్ల మీద కూపన్లు తీసుకోవటం అనేటువంటిది సరైనది కాదు. అందరూ ఉపసంహరించుకోవాలి, తిరిగి చెల్లించాలనేటువంటిది సిపిఎం కార్పొరేటర్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.